హలో నమస్తే వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మేలంకొడతా. రీసెంట్గా కాదు, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వాలు మారితే ఆత్మహత్యలు ఆగిపోతాయనో, లేదంటే వర్షం కురిస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయనో, లేదంటే కరెంటు ఇంకొంచెం ఎక్కువసేపు ఇస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి అనుకుంటాం కదా. అసలు మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా రైతుల ఆత్మహత్యలు అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. అవి మనుషుల వల్ల అవ్వచ్చు, అదర్ వాతావరణం వల్ల కూడా అవ్వచ్చు. ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నమ్మి, అంటే ఇప్పుడు మనందరం ఇప్పుడు ఉన్న ఇన్ని కోట్ల జనాభాలో తింటున్నామంటే కేవలం వాళ్ళ వల్లనే. చెప్పడానికి మాత్రం ఎలా చెప్తారు, రైతే రాజు, అసలు రైతుకు రెస్పెక్ట్ చేయాలి, అది చేయాలి, అసలు రైతు లేకపోతే మనం ఎక్కడ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షాపింగ్ మాల్కి వెళ్తే 1000 రూపాయలు ఉంటే పెట్టి కొనుక్కోసాం, కానీ కూరగాయల కాడ బార్గింగ్ చేస్తాం. వాళ్ళంతా కష్టపడి ఒక పంట వేసి, లేదంటే అది మొత్తం మార్కెట్లోకి వచ్చే వరకు పొద్దున లేచి సాయంత్రం వరకు ఎండనక వాననక అసలు గొడ్డు చాకరీ చేస్తారు. బట్ వాళ్ళకి వాల్యూ లేదు. ఏమైనా మనం ఇప్పుడు ఎంతమంది, చాలా మంది జస్ట్ ఏం చెప్తారు, రైతులకు వాల్యూ ఇవ్వాలి, వామో రైతా అని. అది 10 మందిలో మాత్రమే. అసలు రైతు వ్యవసాయం చేస్తున్నా అంటే పిల్లని అని రోజులు ఇవ్వాలి రేపట్ల, అట్లా తయారైంది. సో అదే క్రమంలోనే ఇప్పుడు ఏవైతే మనకు పొలానికి విత్తనాలు వేస్తారో ఆ విత్తనాల పేరిట కూడా రైతులను మోసం చేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేంత వరకు తీసుకెళ్తున్నాయి. ఎక్కడ ఏంటి అని చూసుకుంటే, సో ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో బహుళ జాతి మొక్కజొన్న కంపెనీ వల్ల 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా క్షతగాత్రుడిని ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని MGM హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తర్వాత మృతి చెందాడు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాటర్ ఏంటంటే ఓవరాల్ గా, సో ఎవరైతే ఈ సీడ్స్ ఉంటాయో లేదంటే ఈ విత్తనాలు ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారు, రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముకోవాలంటే వాళ్ళకు టెస్ట్ కట్ చేయాలి. టెస్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ రైతులకు ఇచ్చి స్టార్ట్ చేయించాలి. కాబట్టి అలాగా కొన్ని సీడ్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది రైతులతో మాట్లాడి వాళ్ళకి ఇస్తారనమాట. సో ఒకవేళ పంట 2.5 టన్నులు అంట, బహుళజన మొక్కజొన్న సీడ్స్ అనమాట ఇవి. సో 2.5 టన్నులు రావాలనుకుంటా నాకు తెలిసి. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది పంట సరిగ్గా రాలేదు అని అంటే వీళ్ళు చేసిన కష్టానికి కానీ దాన్ని పెంచి పోషించినందుకు ఏవైతే ఉందో రిటర్న్ అమౌంట్ ఇవ్వాలన్నమాట. ఏ కంపెనీ అయితే సీడ్స్ ఇచ్చిందో ఆ కంపెనీ వాళ్ళు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కసారి మీరే చూడండి విజువల్. చెట్లు మాత్రం పెరిగినాయి పైకి, కానీ దీనికి అంటే మొక్కజొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్నలు మాత్రం అస్సలే లేవు. ఈ రైతు ఏం చెప్తున్నాడో వినండి. ఇది ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు. అసలు విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండె కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. కండెకి మొక్కజొన్న ఏదైతే ఉందో అది రాలేదు. సో 3.5-4 టన్నులు వచ్చేంత పంట వండాలంట. కానీ అక్కడ చూస్తే కండెకి ఏముంది, సింపుల్ గా ఉంది. అక్కడక్కడ ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు. ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరైనా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. సో పంట పండలేదు, మొక్కజొన్న సీడ్స్ అయితే బయటికి రాలేదు. సో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఏజెన్సీ కానీ లేదంటే మధ్యలో ఎవరైతే ఉంటారో రైతులకి ఏజెన్సీకి మధ్యలో ఉంటే మేనేజర్ కానీ, సో ఎవరు వచ్చి కూడా చూడలేదన్నమాట. సో దాని వలన మనస్తాపానికి గురై ఇది ఒక చుట్టుపక్కల ములుగు 2 మండలాల పరిస్థితి ఇదేనమాట. సో ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి మేము నష్టపోయాం కాబట్టి మాకు ఇవ్వండి డబ్బులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం జరిగింది. కానీ ఆ పై అధికారుల్ని వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని కలవడం వలన ఇప్పుడు కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారో. సో నువ్వు నా మీద రిటర్న్ ఎగైనెస్ట్ గా కంప్లైంట్ చేస్తున్నావు, అందరికి డబ్బులు ఇస్తాం నీకైతే ఇవ్వమని చెప్పేసి ఇలా పర్సనల్ గా కక్షలు పెట్టుకోవడం వల్ల ఆయన మనస్తాపానికి గురైపోయి, పైగా పంట వల్ల నష్టం జరగడంతో ఆయనకి 3 పిల్లలు. లిటరల్ గా చెప్తున్నా పాపం అనిపిస్తుంది అసలు. సో ఈ 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో వాళ్ళ ఇంటి పరిసరాలు చూసుకున్నా వాళ్ళు ఎంత పేదోళ్ళు. వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది, వినండి. నా పేరు లేఖం ప్రసన్న, మా ఆయన పేరు కృష్ణ. మరి ఈ సంవత్సరం బాండ్ వేసినాం. మరి అప్పులు మరి ఎక్కడెక్కడ తెచ్చిందో నాకు తెలియదు. మరి ఇంకా ఇంటి యజమానుడే కదా చూసేదాన్ని. ఇక నేను కూడా ఎక్కడ తెస్తాను అని నేను కూడా అడగలేదు. చేసేదంతా అయినా కాబట్టి ఇక ఆయనే చూసుకునేది. మరి ఈ సంవత్సరం బాండు మరి మంచిగా రాలేదు. బాండ్ వేసినాం.
మరి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిందో నాకు తెలియదు. మరి ఈ అప్పులు పాలైన మరి ఈలాలు మరి అడుగుతానని మరి అన్నాడు. మరి అలా అంటానని మరి ఏమనుకున్నాడో ఏందో నాతోటి. మరి ఇక్కడక్కడ అప్పులు ఉన్నాయా మరి అని చెప్పిండు. మరి బాత్రూమ్ కానీ పోయిండు. మరి నేను అట్ట అనుకోలేదు మందు తాగుతాడని. బాత్రూమ్కి పోయిండు, వచ్చి మరి ఇంటి వెనకాల మందు తాగిండు. మరి ఫుల్గా తాగిండు. మరి అతను తెలియదు. మరి హాస్పిటల్కి మరి అక్క ఇంకా ములుగులు వచ్చి ఇక్కడ వరంగల్ మరి ఇక్కడికి వచ్చి చచ్చిపోయిండు. మరి అప్పుడు మరి ఎక్కడెక్కడ చేసినా నాకు తెలియదు, నాకు చెప్పలేదు. సో ఓకే అనమాట. సో అక్కడున్న రాజకీయ నాయకుల వలన చేతి కలపడం వల్లనే వీళ్ళేం మాట్లాడలేకపోతున్నారు. దానివల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆయన పురుగుల మందులు తాగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా పరిస్థితి విషమం అవ్వడంతో ఆయనని MJM హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ మరణించడం అయితే జరుగుతుంది. అక్కడ రైతుల ఆత్మహత్యలు అక్కడనే కాదు, ఎక్కడ వ్యవసాయం చేసే రైతులైనా సరే ఆత్మహత్యలు అనేవి జనరల్ గా జరుగుతున్నాయి. బట్ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళు ఏ విధానం అనేది కొత్తగా ఏం మారట్లేదు. రైతుల కోసం మరి ఏం చేస్తున్నారో రాజకీయ నాయకులకే తెలియాలి. అక్కడ ఇంకొకటి, ఎవరైతే BRS నాయకులు అండ్ అలాగే ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు అండదండలు చూసుకొని వాళ్ళు అలా చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే పక్కన వీడియోలు టెలికాస్ట్ చేస్తాం, అక్కడ వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం అయితే సేమ్ ఇలాగే రన్ అవుతుంది. బట్ ఇంకా ఎప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలు ఆగడం? ఎప్పటికప్పుడు అవుతూనే ఉన్నాయి. మనం ఇలా టీవీల్లో న్యూస్లో వేసుకొని వింటున్నాం. ఇదొక్కటి జనరల్గా అవుతుంది. అసలు ఏది మారదు ఇందులో కొత్తగా. కాబట్టి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వాలైనా రెస్పాండ్ అయ్యి కనీసం వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇప్పియడమో, లేదంటే వాళ్ళు ఎక్కువ కూడా కోరుకోరు, రొటేషనల్ అయినా చాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో మరి చూద్దాం.